నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఔక్ రిజర్వాయర్ ప్రమాదంలో ఉందంటే అవుననే సమాధానం నిపుణుల నుంచి వస్తుంది. ఎందుకంటే గత సంవత్సర కాలంగా చూస్తూ ఉన్నాము లీకేజ్ ఉండడంతో పెద్ద ఎత్తున కూడా వాటర్ వృధా అవుతున్నటువంటి నేపథ్యంలోనే మద్రాసు నుంచి ఐఐటి బృందం ఇరువాల వచ్చి సిపేజీకి సంబంధించినటువంటి వాటర్ మరమ్మతు పనులు చేపట్టింది. మరి ప్రధానంగా ఎలక్ట్రోరెట్యూటీ టెస్ట్ ద్వారా ఎక్కడైతే వాటర్ అంటే ఈ నీటి వృధా అవుతుందో అనేటువంటి ప్రాంతాన్ని గుర్తించారు. దాన్ని కాంక్రీట్ పనులు చేపట్టి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసేందుకు మద్రాసు ఐఐటి బృందం రంగంలో దిగింది. ఆ కమిటీ నిపుణుల కమిటీ సూచించిన మేరకే మరో 2-3 రోజుల్లో ఇక్కడ ఎక్కడైతే లీకేజ్ ఉన్నటువంటి ప్రాంతం ఉందో ఆ సిపేజీని పూర్తి చేస్తాం. ఎక్కడ కూడా నీటి వృధా కానీయకుండా ఔక్ రిజర్వాయర్లో నీటి నిల్వలు ఉండేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పి నిపుణుల బృందం ప్రకటించినటువంటి పరిస్థితి ఔక్ రిజర్వాయర్ వద్ద ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.